షెడ్యూల్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్ చెప్పండి. ఎమ్మెల్యేర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా ఈ రోజు 3వ రోజు చేరుకుంది. ప్రధానంగా పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఇప్పటికే ఎన్ఆర్ఎలతో సమావేశమైన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని వారికి ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు 3వ రోజు భారత కాలమాన ప్రకారం ఉదయం అంటే అక్కడ అమెరికాలో ఉదయం ప్రారంభం అవుతుంది. మరి కాసేపట్లో అయితే అక్కడ హోటల్ లారీ న్యూ యార్క్ ప్యాలెస్ లో ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ తర్వాత పలు కంపెనీలు కూడా ఈ రోజు కొన్ని ఎంఓలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటుగా పలు సంస్థలకు సంబంధించిన యాజమాన్యాలతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఉదయం అంటే అమెరికా కాలమాన ప్రకారం ఉదయం 8:30 గంటలకు కాగ్నిజెంట్ సిఇఓతో బ్రేక్ఫాస్ట్ ఉండబోతుంది. ప్రధానంగా అమెజాన్, కాగ్నిజెంట్, పెప్సికో, అమెరికన్ ఎయిర్లైన్స్ సంబంధించిన కొన్ని కంపెనీస్ అమెరికా బేస్డ్ గా ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఈ సంబంధించిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కూడా ఆహ్వానించున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా 10 గంటలకు కూడా మరో అంటే మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఉదయం 10 గంటలకు కూడా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. తర్వాత ఇండియన్ కాన్సులేట్ జనరల్ తో కూడా లంచ్ భేటీ ఉండబోతుంది. ఆ తర్వాత లంచ్ ముగిసిన తర్వాత మరికొంతమంది కంపెనీ ప్రతినిధులతో ఉండబోతున్నారు. మొత్తం 52 సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటన భాగంగా మొత్తం 52 సమావేశాల్లో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ ఉండబోతుంది. ప్రభుత్వ అనుమతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం క్లైమేట్ పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉంటుంది. ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఏర్పాటు అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసం పెట్టుబడి పెట్టాలని కూడా వాళ్ళ కంపెనీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు, వాళ్ళకి ఇన్వైట్ చేయబోతున్నారు. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ సంబంధించిన సిఇఓతో కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. మూసీ నది ప్రక్షాళన సంబంధించినటువంటి మీటింగ్ రేపు ఉండే అవకాశం అయితే తెలుస్తుంది. ఈ రోజు మాత్రం మనకు కాగ్నిజెంట్ సంబంధించినటువంటి కంపెనీ సిఇఓలతో మాట్లాడబోతున్నారు. పెప్సికో సంబంధించిన కంపెనీలు, అమెజాన్ కంపెనీ, ఈ 3 సంబంధించిన కంపెనీ సిఇఓలతో ఈ రోజు ముఖ్యమంత్రి అయితే సమావేశం కాబోతున్నారు. లంచ్ భేటీ తర్వాత మరికొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే మంత్రి శ్రీధర్బాబు కూడా అమెరికాకు చేరుకున్నారు. రేపు ఉదయం కల్లా రేపు మధ్యాహ్నం కల్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాకు చేరుకోబోతున్నారు. పలు కంపెనీలతో కూడా వారు కూడా ఎంఓలు కుదుర్చుకోబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల బృందం అమెరికా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. సో ఈ రోజు 3వ రోజు చేరుకుంది. తర్వాత 6 రోజుల పాటు న్యూయార్క్, అమెరికాలోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత దక్షిణ కొరియాకు వెళ్ళబోతున్నారు. దక్షిణ కొరియాలో పలు ఐటీ కంపెనీ దిగ్గజాలతో వాటి సీఈఓలతో కూడా చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, ఐటీ సంబంధించిన ఫార్మా కంపెనీలతో కూడా అమెజాన్ లాంటి కొన్ని కంపెనీస్ కూడా పెట్టుబడి పెట్టాలని కూడా ఉన్నాయి. ఇప్పటికే 50,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతుంది. ఇటీవల దావోస్ పర్యటన భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో సంబంధించిన సబ్మిట్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 40,000 పెట్టుబడులు పెట్టేందుకు గాను పలు కంపెనీలు ముందుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెట్టుబడి పెట్టే లక్ష్యంగా అమెరికా పర్యటనలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ఎన్ఆర్ఎలతో సమావేశం అవుతుంది, మరోవైపు ఆ కంపెనీ సిఇఓలతోని ఆ కంపెనీ సంబంధించిన దిగ్గజ నేతలతో కూడా భేటీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రధానంగా చూసినట్టయితే ఐటీలో కాగ్నిజెంట్ సంబంధించిన అమెజాన్, కాగ్నిజెంట్, పెప్సికో, అమెరికన్ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి కంపెనీ సిఇఓలతో కూడా భేటీ కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వరల్డ్ బ్యాంక్ సిఇఓతో కూడా మాట్లాడబోతున్నారు. ప్రధానంగా మూసీ నది ప్రక్షాళన కోసం ఈ యొక్క భేటీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా అయితే మూసీ నదిని అంటే థేమ్స్, లండన్ లో థేమ్స్ నది తరహాలోనే తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీని కూడా ఆ తరహా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మనకి స్కిల్ యూనివర్సిటీ ఏదే తరహాలో అయితే నిర్మించబోతున్నారో, ఏర్పాటు చేయబోతున్నారు, అదే తరహాలో మూసీ ప్రాజెక్టు కూడా అదే తరహాలో తీసుకువెళ్తున్నారు. దానికోసం పెట్టుబడులు పెట్టే అవకాశాలు వరల్డ్ బ్యాంక్ సిఇఓతో చర్చలు జరిపే అవకాశం అయితే కనబడుతుంది. ఏమైనా సాదిక్ ఒక విషయం చెప్పండి, గత పర్యటనలకి ఇప్పటికీ ఉన్న తేడా అంటే ఎలా అర్థం చేసుకోవాలి? గత ప్రభుత్వం అంటే గతంలో ఎవరు కూడా ముఖ్యమంత్రులు అమెరికా పర్యటన చేసిన దాఖలా లేవు. ముఖ్యమంత్రిగా పీసీ చీఫ్ గా ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ మీ ప్రాంతంకి వస్తాను, మీరు కన్న భూమిని, ఈ జన్మభూమిని మీరు ఆదుకోవాలి, ఈ అన్ని రకాలుగా మీరు పెట్టుబడి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు వెళ్ళి కూడా వారు ఎన్ఆర్ఎలతో కూడా మాట్లాడిన సందర్భంలో వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురైన సందర్భం కనబడుతుంది. 10 సంవత్సరాల తెలంగాణ పరిపాలించిన గత పాలకులు అనేకమైనటువంటి లక్షల కోట్ల అప్పులు రాష్ట్రంలో చేశారు. దానివల్ల ప్రజలు చాలా విపరీతమైన బాధపడుతున్నారు. దీన్ని మీరు
తెలంగాణను మీకు జన్మభూమిని మీరు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది కనుక మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మీకు ప్రభుత్వం భరోసా ఉంటుంది, రేవంత్ అన్నగా నేను భరోసా ఉంటానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఎన్ఆర్ఎల్ అందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సందర్భం కనబడుతుంది. ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి పర్యటన, అదేవిధంగా ఆయనకు ఘన స్వాగతం పలకడం అని చూస్తున్నాం. సో ఎన్ఆర్ఎల్ అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు, ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. సో కంపెనీ సీఈఓలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ అన్నది వారి ఒక యూనివర్సల్ సంబంధించినటువంటి నగరంగా ఉండబోతుంది, విశ్వ నగరంగా ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మరో కొత్త నగరం ఏర్పడబోతుంది అన్నారు. ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ తో పాటుగా మనకి ఇప్పుడు ముచ్చర్లలో ఫోర్త్ సిటీగా వస్తుంది. ఒక కొత్త సిటీని నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావడానికి చాలా ఆస్కారం ఉన్న నేపథ్యంలో చాలా మంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్న సందర్భం కనబడుతుంది. సో గతంలో దావోస్ పర్యటనేమో ఐటీ సంబంధించి ఫార్మా కంపెనీలతో పాటుగా ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కొన్ని ఎంఓలు కుదుర్చుకోబోతున్న నేపథ్యంలో ఒక నగరంలో నిర్మించాల్సినటువంటి మౌలిక సదుపాయాల పైన కూడా ఈ యొక్క పర్యటన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రకంగా చూడొచ్చు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు, అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు అంశాలపై సమపాలలో ముందుకు తీసుకుపోతున్న లక్ష్యంగా అభివృద్ధి పైన ఫోకస్ పెట్టడం జరిగింది. సంక్షేమ పథకాలు ఆల్రెడీ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. రైతు రుణమాఫీ కానీ లేకపోతే ఇతర 6 గ్యారంటీ స్కీమ్స్ సంక్షేమం నడుస్తా ఉంది. మరోవైపు అభివృద్ధి జరగాలంటే విదేశీ పెట్టుబడులు రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కావాల్సిన అవసరం ఉంది. స్కిల్ యూనివర్సిటీ లాంటి పెరగడం వల్ల ఆ విద్యార్థులలో నైపుణ్యత శిక్షణ ప్రపంచ స్థాయికి కూడా ఈ మ్యాన్ పవర్ ని, హ్యూమన్ రిసోర్స్ ను డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంటున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో అయితే గతానికంటే భిన్నంగా ఎప్పుడు ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. ఆ తర్వాత 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క పర్యటనలో అమెరికా, న్యూజెర్సీ లాంటి ప్రాంతాలతో పాటుగా దక్షిణ కొరియాలో కూడా పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులకు విరివిగా పెట్టేందుకు గాను ఆయన పర్యటన ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 50,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టే లక్ష్యంగా ఈ యొక్క అమెరికా పర్యటన కొనసాగుతా ఉంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో 40,000 కోట్ల పెట్టుబడుల సంబంధించిన ఎంఓయూలు కుదిర్చారు. ఇప్పుడు 50,000 కోట్ల ఎంఓయూలు కూడా కుదుర్చుకోబోతున్నారు. ఏమైనా థ్యాంక్ యూ సాదిక్.